హైదరాబాద్లో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరో సంస్థ భారీ మోసానికి తెగబడింది. ప్రీ లాంచ్ స్కీమ్ లో వేల కోట్ల స్కామ్ జరుగుతోంది. హైదరాబాద్లో మరొక ప్రీ లాంచ్ ఆఫర్ మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ చీటింగ్ టు ది కస్టమర్. ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి అమ్మేచ్చా? మీరు అప్రూవల్ లేకుండా అసలు అడ్వర్టైజే చేయకూడదు. 90% కట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ప్రీ లాంచ్ ఆఫర్ అనేది సెట్ అవుతుంది. నాలైతేనే బాగా మోసపోతారు. సో డిసడ్వాంటేజ్లో వాడు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు. కట్టడం మానేశాడు, అసలు పట్టించుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. ఎలా సార్ నా సిచ్యువేషన్? లంచం తీసుకునేవాడు తప్పుకుంటే లంచం ఇచ్చేవాడు తప్పు అని చెప్తాను నేను. హాయ్, హలో, నమస్తే, నేను మీ కౌశిక్ మరిడి. ఈ వీడియోలో మనం క్లియర్గా ప్రీ లాంచ్ ఆఫర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొందరు, మళ్ళీ చెప్తున్నా, కొందరు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ వలన మోసపోతూ ఉన్నారు. సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్ని కన్సిడర్ చేసే ముందు ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాలో నంది రామేశ్వరరావు గారి మాటల్లో విందాం. డాక్టర్ నంది రామేశ్వరరావు గారికి రియల్ ఎస్టేట్ రంగంలో 35 కంటే ఎక్కువ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇప్పటివరకు 15,000 కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేశారు మంచి ప్రాపర్టీ కొనుక్కునే విషయంలో. అండ్ ఆయన CEO, రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీకి CEO కూడా. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ వీడియోలో మనం ప్రీ లాంచ్ ఆఫర్ల గురించి A to Z డిస్కస్ చేద్దాం. సార్, ఫస్ట్ క్వశ్చన్, అసలు ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? ఓపెన్ సీక్రెట్స్ అడుగుతున్నాను, అది క్లోజ్ సీక్రెట్స్. ప్రీ లాంచ్ అనేది బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ చీటింగ్ టు ది కస్టమర్. ఓ, చీటింగా? ఇండైరెక్ట్ చీటింగా? ఎస్. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే ఏంటంటే, నా దగ్గర డబ్బులు లేవు, యువర్ ఎ బిల్డర్, నీ దగ్గర డబ్బులు లేవు, పబ్లిక్ నా దగ్గర డబ్బులు లేవు, కానీ కట్టాలని ఆకాంక్ష ఉంది. నీ దగ్గర ల్యాండ్ ఉంది, ల్యాండ్ కూడా లేదు, ల్యాండ్ కూడా లేదా? 5-10% ఉంది నీ దగ్గర. ప్రాజెక్ట్ కాస్ట్ 1000 కోట్లు అనుకోండి, నీ దగ్గర 50 కోట్లు ఉంటుంది అంతే. అంతే. సో మరి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ అవుతుంది? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఎవరి మీద? ఇప్పుడు ఒక మనిషి పెద్దడు అంటే ఇంకో మనిషి మీద టోపీ వేయాలి మనం, అంతే కదా. సో ప్రీ లాంచ్ అనేది ఏంటంటే బేసికల్గా ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ ఏ ప్రీ మెచ్యూర్డ్ బేబీ అంటాం. అంటే 9 నెలలు బదులు 7 నెలలు బయటకు వచ్చేస్తాం. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ క్వశ్చన్ అంటే ఏమీ లేకుంటే మనం అమ్మేస్తాం. ఇంకా ల్యాండ్ ఉండి దాన్ని కట్టడానికి డబ్బులు లేక ప్రీ లాంచ్ ఆఫర్ పెడతారేమో అనుకున్నాను. కాదు, ఏమవుతుందంటే జనరల్గా ల్యాండ్ ఓనర్ వేరేగా ఉంటారు, ఓకే, బిల్డర్ వేరేగా ఉంటాడు, కొనేవాడు వేరేగా ఉంటాడు, ఏజెంట్. నలుగురు ఉన్నారు, బయ్యర్, ఏజెంట్, ల్యాండ్ ఓనర్, బిల్డర్. ఇక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, సమ్ X% ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది, ఆయన నేను ఒక 5-10% అడ్వాన్స్ ఇచ్చేస్తా, నాకు రైట్స్ రాయించుకుంటా. సేల్ అవుతున్న కొద్దీ నేను డబ్బులు ఇస్తూ పోతా. ఫస్ట్ 6 నెలలు 1 year ఫ్రీగా పెట్టుకుంటాం, క్వశ్చన్ పీరియడ్ మాట అంటే టైం పెడతామంట. మనం అడ్జస్టేషన్ అంటే మనం సెటిల్ అయ్యి ఆదాయం రావడానికి. ఇది అయిపోయాక మనకు వచ్చిన దాంట్లో వాళ్ళ షేర్ వాళ్ళు, మన షేర్ మనం తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఏమి పర్మిషన్లు పెట్టక్కర్లే. వి డిడ్ నాట్ గో ఫర్ డీటెయిల్స్. పర్మిషన్ తీసుకోకుండానే లేఅవుట్ ఆఫర్ అని చెప్పి అమ్మేయచ్చు. గవర్నమెంట్ ప్రకారం అమ్మకూడదు. మనం ఇప్పుడు లంచం తీసుకునేవాడు తప్పు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు అని చెప్తాను నేను. కొనేవాడు ఉంటే వాడు మోసం చేయడానికి తప్పే ఉందండి. నువ్వు గవర్నమెంట్ ఏం చేయదా? పర్మిషన్ లేకుండా ఎందుకు అమ్ముతున్నా అడ్వాన్స్? గవర్నమెంట్కి ఉన్న ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బిల్డర్స్ ఉన్నాయి, ఎంత స్టాఫ్ ఉంటారండి. అఫీషియల్ అయితే కట్టకూడదు, ఇప్పుడు కట్టేవాడు ఉన్నందుకని కట్టించుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, రేరా ఉండదు, డిటిసిపి ఉండదు, HMD ఉండదు, గవర్నమెంట్ ఏవి ఉండవు, కానీ లేఅవుట్ ఉంటుంది మంచిగా, మంచి వెల్ డిజైన్డ్ లేఅవుట్. బ్రోచర్ కూడా ఉండదు. యాక్చువల్ యాజ్ పర్ రేరా ప్రకారం మీరు అప్రూవల్ లేకుండా అసలు అడ్వర్టైజే చేయకూడదు, బ్రోచరే ప్రింట్ చేయకూడదు, అమ్మకూడదు. కానీ ప్రతిదానికి ఒక క్యారెట్ చూపిస్తే ఆశపడతాం మనం. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి బయ్యర్ కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రీ లాంచ్ అంటే నేను చెప్పింది, మన దగ్గర డబ్బులు లేవు, ల్యాండ్ ఓనర్ ల్యాండ్ తీసుకొని 5-10% అడ్వాన్స్ ఇచ్చి మనం రాయించుకుంటాం, మన పేరు GPA తీసుకుంటాం, లేఅవుట్ వేస్తాం. ఇక్కడ పార్క్ వస్తుంది, ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది, అది వస్తుంది, అన్నీ చెప్తాం. మార్కెట్లో ఇప్పుడు 2 years ప్రాజెక్ట్ అనుకోండి, ప్లాటింగ్ ప్రాజెక్ట్. మీరు ప్లాట్ ప్రీ లాంచ్ అంటారా సార్, ఫ్లాట్ ప్రీ లాంచ్ అంటారా? ఏదైనా ఒకటే మెథడ్, ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా ఒకటే. సో అక్కడ ఏమవుతుంది, నేను ఎగ్జాంపుల్ ప్లాటింగ్ చెప్తాను. ఒక 100 ఎకరాలు తీసుకుంటే మీకు 2-3 years పడుతుంది కంప్లీట్ చేయడానికి. phase 1, phase 2, phase 3. ఈ 3 yearsలో ఆయన సెల్లింగ్ ప్రైస్ 10,000కి అమ్ముతాడు 3rd yearలో. ఆ 10,000ని మీకు ఇప్పుడు 6,000కి ఇచ్చేస్తాడు. 90% పేమెంట్ కట్టేశారు. అక్కడ ప్లాట్ చెప్తున్నారా సార్? ప్లాట్
ప్లాట్కైనా ఫ్లాట్కైనా దేనికైనా సిస్టమ్ ఒకటే ప్రొసీజర్. ఉన్న దాంట్లో డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో మనం ఏమనుకుంటుంటే నేను 3 సంవత్సరాల ముందు కడుతున్నాను కాబట్టి నాకు 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఒక చిన్న ఎంత కట్టాలి పేమెంట్? 90% కట్టాలి. అంటే 10,000 రూపాయలకు సపోజ్ ఒక 2000 స్క్వేర్ ఫీట్ 2 కోట్లు. 2 కోట్లు మనకు డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 40%. అంటే 1,20,00,000 వస్తుంది. 1,20,00,000 90% కట్టేయాలి సింగిల్ షాట్ 30 డేస్లో ప్లాట్కి. సో 1,20,00,000లో 90% అంటే మీరు లెక్కేసుకోండి, ఆల్మోస్ట్ ₹1,00,00,000. ఓకే సార్, ఇది ప్లాట్స్కి అర్థమైందండి, డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఫ్లాట్స్కి ఎలా వర్క్ అవుతుందండి? ఫ్లాట్స్ కూడా అంతే. అంటే అక్కడ ఏమి బిల్డింగ్ అన్నది ఉండదు కదా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండానే. ప్రీ మెచ్యూర్డ్ అంటే బేబీ ఫుల్ కావద్దు కదా. ప్రీ లాంచ్ అంటే ఏమి ఉండదని చెప్తున్నా. కొంచెం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండానే అమ్మేస్తాడా? లేఅవుట్ అంటే మనకి చూపిస్తాడు, పేపర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అంటే ఇంత బిల్డింగ్ 50 ఫ్లోర్స్ ఎలివేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ 3Dలో చూపిస్తాడు. మీరు మొత్తం షాక్ అవుతారు. అంటే మీకు ముందే సినిమా చూపించేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది వస్తుంది ఊహల్లో. సో 2 టవర్స్ లెగుస్తాయి, 50 ఫ్లోర్స్ ఉంటుంది. టవర్ లో మీ 38th ఫ్లోర్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్, పక్కనే లేక్ వ్యూ ఉంటుంది. అందుకే అక్కడ ఏముండదు. సో ఏంటి సార్ మరి మీరు అన్నది కరెక్టే. ఒకవేళ ఆ బిల్డర్ కనుక మంచోడైతే కస్టమర్స్కి అడ్వాంటేజ్ కదా. మంచోడైతే అనేది మనం చెప్పలేము. 10 మందిలో ఒకడు మంచోడు ఉండడం కష్టం. ప్రీ లాంచ్ అంటే పెట్టింది పేరు మోసం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ధర ఆ ఏరియాలో 8,500 స్క్వేర్ ఫీట్ నడుస్తుంది అనుకుందాం. వీడు అదే ఏరియాలో ల్యాండ్ ఇక్కడ కడుతూ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అయిపోయింది, కొంచెం ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ అయింది. సో వాడు నాకు ప్రీ లాంచ్ పేరుతో 7,000కో 6,000కి ఇస్తుంటే నాకు బెనిఫిటే కదా రేపు పొద్దున్న అది కట్టిన తర్వాత. బెనిఫిట్ ఎప్పుడు? ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే. ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే మోసపోయినట్టే. అంతే సింపుల్. నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. బెనిఫిట్ ఎప్పుడంటే నిజంగా కమిట్మెంట్ ఇచ్చి సేల్ అగ్రిమెంట్ ఇచ్చిన అన్ని అంశాలు మనం కట్టిస్తే యువర్ బెనిఫిట్. ప్రీ లాంచ్ ఆఫర్లో కొనుక్కున్నాను. ప్రీ లాంచ్లో మీకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని చెప్తాను. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీ లాంచ్లో మీరు కావాల్సిన దగ్గర కొత్తగా ఎవరు ఉండరు అక్కడ. సో మీకు లేక్ వ్యూ ఉంది, నార్త్ ఈస్ట్ ఉంది, పలానా ఫ్లోర్ కావాలి, అన్నీ అవైలబుల్ ఖాళీగా ఉంటాయి. ఫస్ట్ వెళ్ళి మీరే బుక్ చేసుకుంటారు. ఆ ప్రకారంగా మీకు మంచి బెనిఫిట్. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. కొన్ని ఫ్లాట్లో మీరు లాస్ట్ మినిట్ వెళ్తే దొరకదు. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది, లేకపోతే బుక్ అయిపోయిందని చెప్తారు. ఇక్కడ ఆ ఆప్షన్ ఉంటుంది. మీరు బిగినింగ్లో ఉన్నారు కాబట్టి యూ విల్ గెట్ నీ ప్రిఫర్డ్, నీ చాయిస్ ప్రకారం దొరికిపోతుంది. ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్, బెస్ట్ అడ్వాంటేజ్, రేట్ తక్కువ దొరుకుతుంది. ఈ 2 అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ చూద్దాం. చెప్పండి సార్. ఆ బిల్డర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మిడిల్ ఆపేసి వెళ్ళిపోవచ్చు. కడతాడా లేదో తెలియదు. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లో భాగంగా ఇక్కడ ఈ లోన్ అన్నది ఎలా వర్క్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ లాంచ్ ఆఫర్లో ఎవరైతే లోన్ ఎప్పుడు అప్రూవల్స్ వచ్చాక ఇస్తారు. మామూలు లోన్ ఎవరు అంటే అడ్వాన్స్ అని చెప్పి దాన్ని కట్టాలా సార్? అడ్వాన్స్ మన డైరెక్ట్ క్యాష్. ఎంత కట్టాలండి? 90%. 90% కట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ప్రీ లాంచ్ ఆఫర్ అనేది సెట్ అవుతుంది. నాలైతేనే బాగా మోసపోతారు. సో నార్మల్ ఫ్లాట్ అనుకోండి, కట్టేసింది ఉందా లేకపోతే కడుతున్నది అనుకోండి, ప్రీ లాంచ్ ఆఫర్ కాకుండా వాళ్ళకి లోన్ వస్తుంది. లోన్ వస్తుంది. సో అంటే లోన్ వస్తుంది. 2 ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకున్నాడు, బ్యాంక్లో అప్రూవల్ తీసుకున్నాడా లేదా దాని మీద ఉంటుంది. నీ సిబిల్ రేటింగ్ మీద ఉంటుంది. దాన్ని బట్టి లోన్ ఎంత వస్తుంది. సో డిసడ్వాంటేజ్లో వాడు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. ఫస్ట్ వన్ పర్మిషన్ రావచ్చు, రాకపోవచ్చు. అది కూడా ఉంది కదా. ల్యాండ్ లిటిగేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సగం ల్యాండ్ బాగుండొచ్చు, సగం. ఇప్పుడు సర్వే నెంబర్స్ ఉంటాయి. 100 ఎకర్లు అంటే 20, 10, 30 సర్వే నెంబర్. కొన్ని సర్వే నెంబర్ బాగుండొచ్చు, కొన్ని సర్వే నెంబర్ బాగుండకపోవచ్చు. ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది, నేను ఒక 40 crores డీల్, 50 crores డీల్ చేస్తున్నాం. ఒక 3 నెలలుగా నడుస్తుంది డిస్కషన్. మొత్తం మీటింగ్స్, 18 ఓనర్స్, 4 బయర్స్ కలిసి 40 కోట్ల ప్రాపర్టీ కొనుక్కుంటారు. మొత్తం అన్నీ చేసాం. రిజిస్ట్రేషన్ వాళ్ళు పెట్టుకున్నాం, సైనింగ్. ఆ రోజు 3వ భార్య 2వ కొడుకు వచ్చాడు రంగంలోకి. వచ్చి నాకు డబ్బులు కత్తి పట్టుకొని వచ్చాడు. మిమ్మల్ని అందరినీ వేసేస్తానని. ఎందుకంటే నా వాటా ఉంది, నాకు తెలియకుండా మీరు ఎలా అమ్ముతారు, నా వాటా నాకు ఇచ్చారు. బయర్స్ పారిపోయారు వెళ్ళేసి. సో 3వ భార్య 2వ కొడుకు మనకు తెలియదు. ఆ టైంకి వచ్చాడు. అలాంటివి కూడా ఉంటాయి. లేదా లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు, సడన్గా ఎక్స్పైర్, వీలునామా రాయలేదు. అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాతే కదా సార్ ప్రీ లాంచ్లో కస్టమర్స్ డబ్బులు పెట్టేది 90%. ఇప్పుడు మనం బోర్డు తిప్పేసేవాడికి ఇవన్నీ ఎందుకు అవసరం అబ్బా? బోర్డు ఉంచుకోవాలనుకుంటే అవన్నీ చూస్తాడు. అవును సార్. సో కొంతమంది బిల్డర్స్ ఇంటెన్షనల్గా చేస్తారు, కొంతమంది బిల్డర్స్ అన్ఇంటెన్షనల్గా ఇరుక్కుంటారు. వాళ్ళు
ల్యాండ్ లార్డ్ మాట వినేస్తారు, ఆ ల్యాండ్ చూసుకోరు, తొందరలో ఉంటారు. నేను కొనకపోతే వేరే వాడు కొనేస్తాడు, వేరే వాడు సైన్ చేస్తాడు. అక్కడ కూడా బోల్డ్ క్యారెట్స్ ఉంటాయి. అవును సార్. సో ప్రీ లాంచ్ అనేది అడ్వాంటేజ్, అది డిసడ్వాంటేజ్. మెయిన్గా రేరా కూడా పర్మిషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, డిటిసి తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోయి, ఇందులో ఏ ఒకటి ఏమైనా ప్రాజెక్ట్ కట్టలేదు. ఇప్పుడు పర్మిషన్ రాలేదు సార్, నేను 90% కట్టేసా. ఏదో స్క్వేర్ ఫీట్ 6,000 అన్నాడని చెప్పి, 8,400 నడుస్తుంది, 6,000 అన్నాడని చెప్పి తక్కువకి వస్తుందిలే, బిల్డర్ మంచోడేమో అని చెప్పి నేను కట్టేసాను 90%. రేపు పొద్దున అక్కడ ఎత్తేసాడు బోర్డు, కట్టడం మానేసాడు, అసలు పట్టించుకోవట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు. ఎలా సార్ నా సిచ్యువేషన్? ఎగ్జాక్ట్ ఒక కేసు నడుస్తుంది. అలాగే ఒక 1 year బ్యాక్ నా కన్సల్టెన్సీ తీసుకున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని 4 కోట్లు ఫ్లాట్, మంచి బిల్డర్. ఓకే. సో నన్ను అడిగారు, అడిగితే కొనొద్దండి, ఆ బిల్డర్ అంత బ్రాండెడ్ కాదు చెప్పేసారు మీరు వద్దని. చెప్పాను. నాకు చెప్పకుండా అడ్వాన్స్ డబ్బులు 90% కట్టాను, 90% కట్టేసాడు. 3.6 crores. 3 నెలల్లో వస్తాయి అన్నాడు. సంవత్సరం దాకా ఏమీ రాలేదు. వాళ్ళు లబో దిబో అంటున్నారు, సార్ మిస్టేక్ అయింది, మీరు చెప్పిన వాడు వినుకుంటూ కొన్నాను. అంటే ఎవరు సార్ రెగ్యులేటర్ ఎవరు? రేరాకి మనం ఏం ఇవ్వలేమా కంప్లైంట్? వేర్ దేర్ ఇస్ మనీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మన స్కామ్లో 3 IAS ఆఫీసర్లు పట్టుబడ్డారు, 2 కమిషనర్, మన చీఫ్ సెక్రటరీ దొరికిపోయారు, అరవింద్ కుమార్, తర్వాత శివబాలకృష్ణ. అవును సార్. మరి ఇవన్నీ అది ఉంటుంది, ఇది ఇదే ఉంటుంది, దాని పని అది పోతుంది. సో ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు 3.6 crores రావడానికి బిల్డర్ ఏమన్నాడు, ఇచ్చేస్తానండి అన్నాడు. 1 year అయిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ రాదండి, వేరే ప్రాజెక్ట్ ఇస్తాను, ఆ లొకేషన్ నాకు నచ్చలేదు, డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర లేవంటే టైం పడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఇంకో 30-40 lakhs ఖర్చు పెట్టి బయటకు వస్తుంది. ఎంత స్ట్రెస్ 4 కోట్లు అంటే. సో ప్రీ లాంచ్ 99.9% అవాయిడ్ చేయమని చెప్తాను. ఒక 2,000 ఎక్కువైనా కొద్దిగా యాక్టివిటీ, మీకు అమరావతి స్టోరీలో కూడా అదే చెప్పాను, యాక్టివిటీ స్టార్ట్ అవునండి. అవుతుందో లేదో తెలియని వాళ్ళు మీరు ఎందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, అది 50 floors ఫ్లాట్ అండి, లైక్ అపార్ట్మెంట్ అండి, ఒక 30 floors అయింది, అప్పుడు కొనుక్కుంటున్నది ప్రీ లాంచ్ లెక్క రాదు కదా? రాదు. అప్పుడు ఆల్రెడీ పర్మిషన్స్ ఉంటాయి కదా వాళ్ళు, అది అప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు. అంటే ఓన్లీ ఎంటీ ల్యాండ్ ఉండి అందులో మేము ఇన్ని ఫ్లోర్స్ కడతామంటే అది ప్రీ లాంచ్ లెక్క వస్తుంది తప్ప 3 dimensionలో మీకు ఇమేజ్లు PPT ఇచ్చిన వాళ్ళు నమ్మద్దు మీరు. ఆల్రెడీ కట్టడం స్టార్ట్ చేసినవి ప్రీ లాంచ్ లెక్క రావు, పర్మిషన్ వచ్చింది కాబట్టి వాడు కడుతున్నాడు. అంటే కొంతమంది పర్మిషన్ రాకుండా కూడా కట్టేస్తాడు, తర్వాత కూల్చేయచ్చు కదా, అది కూడా ఉంది. ఇప్పుడు తగ్గించినోడికి ఎవడు ఆపలేడబ్బా, మన జాగ్రత్త, మన డబ్బులు మనం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. అసలు మార్కెట్లో ఉన్న బిల్డర్ ఎవడు మంచోడు కాదు. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ ఇస్తున్నాడు, కానీ వాడికి హిస్టరీ ఉంది, కొన్ని సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ ఆన్ టైం ఫినిష్ చేస్తాడు, మంచి హిస్టరీ ఉంది. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం నమ్మి కొనుక్కోవచ్చు అంటారా మీరు ప్రీ లాంచ్? ప్రుడెన్షియల్ బ్యాంక్ అని ఉండేది మాకు తెలంగాణలో, 80 సంవత్సరాలు నడిపాడు, 81వ సంవత్సరం మోసం చేసాడు. ఏమైనా జరగచ్చు అంటున్నారు సిచ్యువేషన్ బట్టి? చార్మినార్ బ్యాంక్ అని ఉంది, అది కూడా కొన్ని డెకేడ్స్ ఉంది, అది కూడా అయితే అట్లా ఎన్నో బ్యాంకులు ఎత్తాయి. సో మీరు ఏమంటున్నారంటే, ఈవెన్ దో వాడికి మంచి క్రెడిబిలిటీ ఉన్న ఫ్యూచర్ లేదని జరగవచ్చు అంటే 10కి 1 దొరికితే ఎక్కువ అండి, అందరూ బ్యాడ్ అని చెప్పిన మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ బ్యాడ్. సో మీరు ఏమంటారంటే కంప్లీట్ ఇగ్నోర్ చేయమంటారు ప్రీ లాంచ్ని? ఇగ్నోర్ చేస్తే బెటర్. సో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు బ్యాంకు లోన్కి వెళ్తే బ్యాంక్ వాడు లోన్ ఇచ్చే ముందు వాడు అన్ని ఎంక్వైరీలు చేస్తాడు, లీగల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, అండ్ వాడి సైడ్ నుంచి ఫస్ట్ బిల్డర్ చేసుకుంటాడండి, బిల్డర్ తరఫున చేయిస్తాడు, జెన్యూన్ బిల్డర్ అయితే. కార్పొరేట్ బిల్డర్స్ ఎవరు చేయరు అట్లా, అప్కమింగ్ బిల్డర్స్లో చేస్తారు. రెండోది, మీరు కంపల్సరీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి ఈవెన్ ప్రీ లాంచ్ అయినా. ప్రీ లాంచ్లో మీకు ఉండదు, ఏముండదు అక్కడ. ప్రీ లాంచ్లో అసలు డోంట్ ఎఫర్ట్, ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ప్రీ లాంచ్ అంటే పెట్టింది పేరు మోసం. అవును. సో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పర్మిషన్లు వచ్చి యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు యూ కెన్ నాట్ ది గో. అప్పుడు ఆయన అంత రేట్ ఇవ్వడు. అవును సార్. ఎందుకంటే అప్పుడు ఎస్కేప్ కాలేడు. పర్మిషన్ రేరా కూడా అడుగుతుంది, DTCP అడుగుతాడు, GHMC అందరూ అడుగుతారు. ఈ రెస్పాన్స్ ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ లేదు, వాళ్ళ సంబంధం లేదు కదా. అవును సార్. సో యూఆర్ ఎట్ రిస్క్, ఈజ్ నాట్ ఎట్ రిస్క్. గాంధీ గారు కొటేషన్ చెప్పారు, కస్టమర్ కమింగ్ టు అవర్ premises is not an interruption. You are not doing any favor by serving to him. He is doing a favor by coming to you. గాంధీ గారు చెప్పారు, అది ఫాలో అవ్వాలి. కస్టమర్తో ఆడుకుంటే సింహం నవ్వేది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో నువ్వు ఉండవు, సింహం ఉంటుంది. అవును సార్. అవును. సో మీరు ఫైనల్గా ఏమంటున్నారంటే ప్రీ లాంచ్ జోలికి పోకండి, ఈవెన్ దో ఆయన క్రెడిబిలిటీ. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బిల్డర్స్. వై యు ఆర్ గెటింగ్ అంటే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని క్లాత్ స్టోర్స్, పేర్లు బ్రాండెడ్ స్టోర్స్ ఉంటాయి, బోర్డు మీద పెద్ద హోర్డింగ్ ఉంటుంది, ఆ వైట్ బీరో అంత హోర్డింగ్ ఉంటుంది, అందులో 50% డిస్కౌంట్ అని రాస్తాడు, చూసావా? అవును సార్, చూసాను. 50 అన్ని స్టేట్లో, మందేనే కాదు. లోనికి వెళ్తావు, నువ్వేం చేస్తావు, పెళ్ళైంది, కొత్తగా పెళ్ళైంది, మీ ఆవిడకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా, మీ భార్యకి, పదా నేను ఇవాళ నీకు మంచి చీర కొనిపిస్తానని తీసుకెళ్తావు.
తీసుకెళ్ళి బాబు 50% డిస్కౌంట్లు చీరలు చూపించాడు, వాళ్ళు ₹1,00,000 చీర పెడతాడు, లేదా 80,000 చీర 50% 40,000. 40,000 ఎలా నిజంగా చెప్పు, మధ్యతరగతి మనుషులు 40,000 30,000 చీరలు కొనిచ్చే స్తోమతలో ఉంటారా భార్య? ఉండరు. మరి నువ్వు 50% అన్నావు కదండి, 50% పైన అప్ టు అని పెట్టాను, మీరు చూడలేదా అంటాడు. స్ట్రైట్ డిసైడెడ్ ఇది. నేనేమంటే రియల్ ఎస్టేట్లో కూడా ఒక బ్రోచర్ ఇస్తాడండి. బ్రోచర్ ఇచ్చినప్పుడు కూడా మీరు రైట్ సైడ్ లాస్ట్ పేజ్కి కింద కార్నర్ చిన్న యాక్షన్ ఉంటుంది, నీకు కనిపించి కూడా కనపడదు. దిస్ ఈస్ ఎ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ కెన్ బి చేంజ్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ ఎనీ యువర్ పర్మిషన్. అది ఒక్కటి చాలు బ్లాంక్ చెక్ ఇచ్చినట్టే మీరు బిల్డర్కి. కార్పొరేట్ బిల్డర్స్ అయితే ఎవరు చేయరండి, ఆల్రెడీ 30-40 సంవత్సరాల నోటి చేయడు. కొత్తగా అప్కమింగ్ కొత్తగా జాయిన్ వీళ్ళు చేస్తారు. వాడు ఎక్కడో చీట్ అయిపోతాడు, వాడు డబుల్ కవర్, వీడు ఇంకొకటి చీట్ చేస్తాడు, సేమ్ సర్కిల్. సో యూ హ్యావ్ టు రీడ్ వెరీ క్లియర్. సైన్ చేసే ముందు ఇప్పుడు ప్రీ లాంచ్ ఒక రిసిప్ట్ ఇస్తాడు మీకు, చిన్న ఆ రిసిప్ట్ ఎందుకు పనికిరాదు. ఓకే, నీకు ఈ మధ్యలో అదే మీరు మంచి ప్రొఫెషనల్ ఏజెంట్, ప్రొఫెషనల్ బిల్డర్, బిల్డర్తో కలవాలండి. మీరు బిల్డర్ని మాట్లాడుకుంటే ఏం తెలుసుకుంటే డబ్బులు కట్టేస్తే గుడ్డిగా ఎవరి క్లాస్ మీకే లాస్. ఇప్పుడు ఎంత స్ట్రెస్ ఉంటుంది, 80 లక్షలు అనేది మళ్ళీ చాలా పెద్ద అమౌంట్. అండ్ రీసెంట్గా వెళ్ళాను కదా సార్ నానక్రామ్గూడలో, కొంచెం ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే 8,500 స్క్వేర్ ఫీటు ఒకవేళ మీరు కనుక బ్యాంక్లోని పోకుండా 100% నెల రోజులు టైం ఇస్తాం, 100% మీరు కనుక క్యాష్ ఇస్తే 7,000 స్క్వేర్ ఫీట్కి ఇచ్చేస్తాం అంటారు. అది లీగలేనా సార్? 100% ఇల్లీగల్. ఆయన బ్యాంక్ లోన్ రాదని చెప్తున్నాడు. బ్యాంక్ లోన్ వస్తుంది, ఇప్పుడు రాదు. మీరు కొన్న ప్రీ లాంచ్ లో రాదు. ప్రీ లాంచ్ కదండి, అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఉన్నది. మీరు స్ట్రైట్ అవే కనుక నెల రోజుల్లో 100% పేమెంట్ మాకు చేస్తే బ్యాంక్ లోనికి వెళ్ళకుండా 7,000 ఇచ్చేస్తాం అంటారు స్క్వేర్ ఫీట్. తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది బిల్డర్ బ్రాండ్ బట్టి బిల్డర్ ని చూసుకోవాలి. రైట్, బ్యాంక్ లో రెప్యుటేషన్ చెక్ చేయాలి. ప్లస్ 100% ఇవ్వడం కరెక్ట్ కాదు. యూ కెన్ పే 80-85 ఇచ్చి మీ దగ్గర గ్రిప్పే ఉంటుంది కదా, రేపు డిలే చేసాడు అనుకోండి, ఆ క్లాజులు రాసుకోవాలి. అవును. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది ప్రీ లాంచ్ కాదు, ఆల్రెడీ నీకు పర్మిషన్ ఉండేదే కడుతున్నాడు. ఉంది. పర్మిషన్ ఉంటే కొద్దిగా యూ కెన్ టేక్ ఏ ఛాన్స్. సో ఇదన్నమాట మ్యాటర్. ఒకవేళ మీరు కనుక హైదరాబాద్లో కావచ్చు, అమరావతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ల్యాండ్ కొందాం, ప్లాట్ కొందాం, ఫ్లాట్ కొందాం, కమర్షియల్ బిల్డింగ్ కొందాం, ఇలా మీరు కనుక అనుకుంటున్నట్లయితే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ చెప్పేది వినండి. ఆల్రెడీ కోర్స్ ఉందండి ఫ్రీడమ్ యాప్లో. ఏం కోర్స్ అంటే రియల్ ఎస్టేట్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో భాగంగా ఏది కొంటే బెటరు, కొనే ముందు ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ని మనం చెక్ చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఇదంతా A to Z నందిరామేశ్వరరావు గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి సమ్ 3-4 అవర్స్ ఉంటుందన్నమాట. ఫ్రీడమ్ యాప్లోనే ఉంది. ఆ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా. మీరు అనుకోవచ్చు కోర్స్ ఈ బాబోయ్ 20,000 ఉంటుంది 30,000 ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. లేదండి, లెస్ దెన్ 1,000 ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఆ కోర్స్ని మీరైతే చూడొచ్చు అనమాట. సో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీకు ఇంకా అర్థమవుతుంది A to Z. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోర్స్ని A to Z చూసి ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.